Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 56 అండ్ 57 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మన సుహో, యూనో, జాంగిన్ అండ్ లిమ్ గడి పాస్ట్ లైఫ్ మెంబర్స్ ని వెనక్కి తెప్పించేశారు కదా. సో దట్ వాళ్ళని నమ్మడానికి మన సుహో చెడ్డాడు కాదు మంచోడు అని, అంటే మన సుహోకి అండ్ స్టార్ పౌడర్ ఒక డిస్ట్రిబ్యూషన్ కి ఎట్లాంటి సంబంధం లేదని ప్రూవ్ చేసుకోవడానికి మన సుహో వాళ్ళ పాస్ట్ లైఫ్ ఒక మెంబర్స్ ని వెనక్కి తెప్పించేశాడు అనమాట. బట్ గైస్, యూనో కూతురు మిహో ఉంది కదా, సో తనకి తన మెమరీస్ ఏమి తిరిగి రావన్నమాట. ఎందుకంటే తను పాస్ట్ లైఫ్ లో అసలు ఎగ్జిస్టే అవ్వలేదు కాబట్టి, అందుకే తనకి ఎట్లాంటి మెమరీస్ తిరిగి రావు. అండ్ ఇట్లా పార్కాడు తప్పించేసుకుంటాడు మన సుహోకి దొరకకుండా. అంటే మన సుహోకి ఇప్పుడు తెలిసిపోతుంది అనమాట పార్కాడు ఒక అపోస్టలో అని. అంత మన సుహో చూయిలు, జాంగిను, యూను అండ్ లిమ్ గడికి మొత్తం చెప్పేస్తాడు అబౌట్ ఇథరమ్స్ అండ్ అపోస్టల్స్ అండ్ వాళ్ళు అసలు ఎవరు అండ్ వాళ్ళ స్టార్ పౌడర్ ని క్రియేట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అందరినీ కంట్రోల్ చేసి వాళ్ళ ఫాలోవర్స్ లాగా చేసుకోవడానికి అని ఇట్లా మన సుహో వాళ్ళకి మొత్తం చెప్పేస్తాడు. అండ్ ఆల్సో మన సుహో తన ప్లాన్ కూడా చెప్తాడు అనమాట వీళ్ళకి. అండ్ గైస్, తర్వాత మనం మన సుహోని చూస్తాం. అండ్ తన డైలీ కోర్స్ చేస్తూ ఉంటాడు. అంటే తను అమృతగాన్ని క్యారీ చేస్తూ పుషప్స్, సిటప్స్ ఇవన్నీ చేస్తుంటాడు అనమాట. అండ్ గైస్, మీకు గుర్తుంటే స్టార్టింగ్ లో మన సుహో చాలా స్ట్రగుల్ అయ్యాడు కదా అమృతగాన్ని ఇట్లా క్యారీ చేసి ట్రైనింగ్ చేయడంలో. బట్ ఇప్పుడు సుహో చాలా ఈజీగా ఫినిష్ చేస్తుంటాడు తన ట్రైనింగ్ రోజు, ఎందుకంటే తనకి అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ ట్రైనింగ్. సో అందుకే తను చాలా ఈజీగా ఫినిష్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఈ ట్రైనింగ్ చేయకపోతే మన సుహోకి విచిత్రంగా అనిపిస్తూ ఉంటదంట. అంటే తనకి ఎంతకన్నా అలవాటు అయిపోయింది చూడండి ఈ ట్రైనింగ్. అండ్ అప్పుడే ఈసీలు అనుకుంటుంది సుహోని చూసి యంగ్ వరకు చాలా మారిపోయిండు కంపేర్ టు బిఫోర్ అని. అండ్ తర్వాత సుహో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా. అండ్ దాంతో ఈసీలు షాక్ అయిపోతే అంతను సుహోతో అంటది అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏందని. అండ్ తర్వాత సుహో అంటాడు నేను ఇప్పటి నుంచి ఇంకా చాలా బిజీగా అయిపోతా, ఎందుకంటే నేను ఫీల్డ్ ఆఫ్ డంజన్స్ అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడానికి పోతున్నా కాబట్టి అని సుహో అంటాడు. అంటే ఈ స్టార్డేజ్ ఫ్యాక్టరీస్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి, ఫీల్డ్ ఆఫ్ డంజన్స్ లోనే కదా. సో అందుకే ఆ డంజన్స్ ని డిస్ట్రాయ్ చేస్తే చాలు కదా, అప్పుడు స్టార్డేజ్ ఫ్యాక్టరీస్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి కదా. అండ్ అప్పుడు ఇంకా స్టార్ పౌడర్ అసలు క్రియేట్ అవ్వదు కదా, అండ్ ఎవరికి దొరకదు కూడా ఇంకా స్టార్ పౌడర్. సో ఇట్లా మనము చేద్దామని సుహో చూయిలు, జాంగిన్, యూనో అండ్ లిమ్ వాళ్ళతో అంటాడు. అండ్ ఆఫ్కోర్స్ వాళ్ళు ఒప్పేసుకుంటారు ఇట్లా ఫీల్డ్ ఆఫ్ డంజన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి. బట్ గైస్, వేరే గిల్డ్ వాళ్ళు ఒప్పుకోరు కదా ఇట్లా ఫీల్డ్ ఆఫ్ డంజన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి. సో అందుకే వాళ్ళు ఒక కండిషన్ పెడతారు అనమాట దీని మీద. సో అందుకే ఆ కండిషన్ ని ఫుల్ఫిల్ చేయడానికి మన సుహో పోవాలని ఇట్లా తను ఈసిల్ కి చెప్తాడు. అతను వెళ్ళిపోతూ ఉంటాడు. అని అప్పుడే ఈసిల్ సుహోతో అంటది మమ్మల్ని కూడా పిలువు, మేము కూడా వస్తాము నీకు హెల్ప్ చేయడానికి అని ఈసిల్ అంటది. అండ్ గైస్, ఇప్పుడు ఈసిల్ అండ్ గ్రే ఇద్దరు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు అనమాట సుహో తనతో పాటు వాళ్ళిద్దరిని తీసుకుపోతాడని. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా చాలా రోజుల నుంచి, బయటకి అసలు రాలే కదా. సో అందుకే వీళ్ళిద్దరు ఇప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు సుహో తనతో పాటు వీళ్ళిద్దరిని తీసుకుపోతాడు అని. బట్ సుహో వాళ్ళిద్దరిని ఏం తీసుకుపోడు, తను అంటాడు నాకు ఏమైనా హెల్ప్ అవసరం పడితే అప్పుడు మీ ఇద్దరిని పిలుస్తా అని. అండ్ దాంతో ఆబ్వియస్లీ ఈసిల్ అండ్ గ్రే చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్, వేరే సైడ్ మనం ఒక డీ ర్యాంక్ ఫీల్డ్ ఆఫ్ డంజన్ ని చూస్తాం. అండ్ అక్కడ మిహో, పార్క్ అండ్ వేరే కొంతమంది హంటర్స్ ఉంటారు. అండ్ వాళ్ళు డంజన్ బయట ఒకరి కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. అండ్ వాళ్ళు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు, మన సుహో కోసమే. అంటే మన సుహో డంజన్ లోకి పోయాడు అనమాట టు డిస్ట్రాయ్ ఇట్. అండ్ మిహో వాళ్ళు ఏమో బయట వెయిట్ చేస్తుంటారు మన సుహో బయటకి ఎప్పుడు వస్తాడా అని. అండ్ అప్పుడే మిహో అనుకుంటది గిల్ మాస్టర్స్ అందరూ అసలు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు అన్ని ఫీల్డ్ ఆఫ్ డంజన్స్ యొక్క ఓనర్షిప్ సుహోకి ఇచ్చేసినారు. ఇప్పుడు దాని వల్ల వాళ్ళకి అసలు డబ్బులు ఎట్లా వస్తాయి, రావు కదా, అసలు వాళ్ళు అందగనం సుహోని ఎందుకు నమ్ముతున్నారు అని మిహో అనుకుంటది. అండ్ ఆల్సో మిహోకి నచ్చదనమాట సుహో ఒకటే డంజన్ లోకి పోవడము అండ్ వీళ్ళేమో బయట వెయిట్ చేయడము. అండ్ ఆల్సో తిను అనుకుంటది తినే సుహో కన్నా చాలా స్ట్రాంగ్ అని, అట్లాంటప్పుడు నేను బయట ఎందుకు వెయిట్ చేయాలి అండ్ మిగతా ఏ రంగ్ అంటస్ అండ్ ఇస్ రంగ్ అంటస్ అందరు కూడా బయట ఎందుకు వెయిట్ చేయాలి అని తిను అనుకుంటది. బట్ అప్పుడే మనం సంగ్ కిహూన్ అనే వాడిని చూస్తాం. అండ్ వీడు హంటర్స్ గిల్ కి సంబంధించిన హంటర్ అనమాట. అండ్ వీడు మిహోతో అంటాడు నాకైతే ఇదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది, సుహో ఒక్కడే 3 పనులు చేస్తాడంటే, అంటే తన మాస్టర్స్ ని డిఫీట్ చేయడము, మైనింగ్ చేయడము అండ్ గ్యాదరింగ్ చేయడము, ఇవన్నీ కూడా సుహో ఒక్కడే ఎట్లా చేస్తాడో నీకు తెలుసుకోవడం లేదా, నాకైతే తెలుసుకోవాలని ఉంది అని కిహూన్ గాడు మిహోతో అంటాడు. అండ్ దాంతో మిహో అంటది సుహోకి అంతకన్నా సీన్ లేదు, తను ఏదో టఫ్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు అంతే అని మిహో అంటది. అండ్ ఆల్సో మిహో నమ్మదనమాట ఆ పాస్ట్ లైఫ్ ఒక మెమరీస్ గురించి. అంతను అనుకుంటది తన ఫాదర్ యూనో సుహోని అంతకన్నా ఈజీగా ఎట్లా నమ్మేసిండు అని. అండ్ గైస్, అప్పుడే కిహూన్ గాడు అనుకుంటాడు సుహో నిజంగానే డెవలప్ అయ్యి స్ట్రాంగ్ అయ్యే హంటరా, అది నిజమా కాదు నాకు ఇప్పుడు తెలుస్తుంది సుహోని చూడంగానే అని కిహూన్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్, అప్పుడే ఒక ఎర్త్క్వేక్ వస్తుంది. అంటే దీనికి అర్థం ఏంటి, మన సుహో ఫీల్డ్ ఆఫ్ డంజన్ ని డిస్ట్రాయ్ చేసిన అని అర్థం కదా. అండ్ దీంతో మిహో అండ్ కిహూన్ చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే మన సుహో డంజన్ లోకి వెళ్ళి 1 గంట కూడా అవ్వలేదంట, అప్పుడే మన సుహో తన పని ముగించుకుని వచ్చేసిండు కదా. అందుకే వీళ్ళిద్దరు చాలా షాక్ అయిపోతారు సుహో అంత స్పీడ్ గా వెనక్కి తిరిగి వచ్చేసిండు అని. అండ్ గైస్, ఇప్పుడు మన సుహో దగ్గర ఎన్నిగణం షాడో సోల్స్ ఉన్నాయో చూడండి. అండ్ అప్పుడే మన సుహో మిహో వాళ్ళతో అంటాడు నాకు కొంచెం టైం పట్టేసింది, యాక్చువల్ గా అయితే నాకు ఎక్కువ టైం పట్టలేదు బాస్ కానీ డిఫీట్ చేయడానికి, బట్ ఆ ఎసెన్స్ స్టోన్స్ ని కలెక్ట్ చేయడంలోనే ఎక్కువ టైం పట్టేసింది, అందుకే ఎందుకన్నా టైం అయిపోయింది. అండ్ ఆల్సో నేను ఈ రోజే ఇంకో 3 డంజన్స్ లోకి వెళ్ళడానికి అనుకుంటున్నా,
సో అందుకే మనం త్వరగా వేరే ఫీల్డ్ టైప్ డంజన్ దగ్గరికి పోవాలి, పదండి పోదామని మన సుహో మిహో వాళ్ళతో అంటాడు. అండ్ గైస్ మిహో వాళ్ళైతే ఇంకా అదే షాక్ లో ఉంటారు. అండ్ వాళ్ళిద్దరు అనుకుంటారు ఈవెన్ తో ఇది ఒక డి ర్యాంక్ డంజన్ అయినా సరే సుహోకి జస్ట్ 1 hour మాత్రమే పట్టింది టు క్లియర్ దిస్ డంజన్ అండ్ టు డిస్ట్రాయ్ ఇట్. అందుకే వీళ్ళిద్దరు అంతగానం షాక్ లో ఉంటారు. అండ్ వాళ్ళిద్దరు అనుకుంటారు సుహో అసలు ఎవడు అని. అండ్ పార్క్ గడ్ అయితే అసలు మేము మాట్లాడుతూ వాడు జస్ట్ సుహోని చూస్తుంటాడు అంతే. అండ్ గైస్ వేరే సైడ్ మనం చూయిల్ జాంగిన్ యూనో అండ్ లిమ్వెల్ అని చూస్తాం. అండ్ అప్పుడే జాంగిన్ గాడు మిగతా ముగ్గురుతో అంటాడు మనం మన ఫీల్డ్ టైప్ డంజన్స్ అన్నిటిని కూడా సుహోకి ఇచ్చేసినాం కదా, ఇది నిజంగానే ఒక మంచి డెసిషనా అని జాంగిన్ గాడు వాళ్ళ ముగ్గురితో అంటాడు. అంటే ఇప్పుడు జాంగిన్ గాడి బాధ ఏంది, ఆ డంజన్స్ లో ఉన్న ఎసెన్స్ స్టోన్స్ అండ్ మాన్స్టర్స్ నుంచి దొరికే మెటల్స్ అన్ని కూడా సుహోవే అయిపోతాయి కదా ఇప్పుడు. అండ్ దాని వల్ల ఇప్పుడు జాంగిన్ గాడికి ఏం డబ్బులు రావు కదా వాటి నుంచి. సో అదే అన్నమాట జాంగిన్ గాడి బాధ ఇప్పుడు. అండ్ దాంతో యూనో గాడు జాంగిన్ గాడితో అంటాడు ఎందుకంటే నీకు అంత కక్కుర్తి, ఒకవేళ ఇతరంస్ ఇవన్నీ డిస్ట్రాయ్ చేసినారు అనుకో అప్పుడు నువ్వు ఆ ఫీల్డ్ టైప్ డంజన్స్ వల్ల వచ్చే డబ్బుతో ఏం చేసుకుంటావు, ఏమీ చేసుకోలేవు. సో అందుకే వాటి గురించి ఇంకా ఆలోచించుకు అని యూనో గాడు జాంగిన్ గాడితో అంటాడు. అండ్ ఆల్సో గైస్ ఎక్కువ ఫీల్డ్ టైప్ డంజన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, లిమ్ గడ్ దగ్గర ఉన్నాయి అనమాట. బట్ లిమ్ గాడు అసలేమీ బాధపడ్డు జాంగిన్ గడ్ లాగా. అండ్ వాడు అంటాడు ఈ ఫీల్డ్ టైప్ డంజన్స్ లోనే కదా స్టార్ పౌడర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ స్టార్ పౌడర్ వల్లనే కదా లీమిన్సంగ్ గాడు అట్లా అయిపోయిండు, అంటే లీమిన్సంగ్ గాడు ఒక మాన్స్టర్ లాగా అయిపోయిండు అండ్ వాడిని అపాషల్ కంట్రోల్ చేసిండు కదా. సో అందుకే లిమ్ గాడు ఏమి చేయడానికైనా రెడీగా ఉన్నాడు టు డిస్ట్రాయ్ ద స్టార్ పౌడర్. బట్ గైస్ అప్పుడే జాంగిన్ గాడు మళ్ళీ అంటాడు ఒకవేళ ఇతరమ్స్ కూడా పాస్ట్ లైఫ్ లో మన వరల్డ్ కి వచ్చిన మొనాక్స్ అంతా స్ట్రాంగ్ ఉంటే అప్పుడు మనము ఇతరమ్స్ ని డిఫీట్ చేయగలమా ఆర్ అట్లీస్ట్ వాళ్ళని ఆపగలమా అని జాంగిన్ గాడు అంటాడు. అండ్ గైస్ దీంతో యూనో అండ్ లిమ్ గాడు అసలేమీ మాట్లాడలేకపోతారు, ఎందుకంటే జాంగిన్ గాడు అన్నది కరెక్టే కదా. సో అందుకే వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోతారు. బట్ అప్పుడే చూయిలు జాంగిన్ గాడితో అంటాడు మనం ఈ సిచ్యువేషన్ ని అవాయిడ్ చేయలేము, ఈవెన్ తో మనం అవాయిడ్ చేయాలని అనుకున్నా సరే అండ్ ఈవెన్ తో మనం ఇతరమ్స్ ని ఆపలేకపోయినా సరే సుహో వాళ్ళని ఆపగలడు అండ్ డిఫీట్ చేయగలడు అని చూయిల్ గాడు అంటాడు. అండ్ గైస్ అప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ లోకి పోతాం. అండ్ అప్పుడే జాంగిన్ గాడు సుహోతో అంటాడు ఇప్పుడు నువ్వు మాకు మా పాస్ట్ లో ఒక మెమరీస్ తిరిగి తెప్పించినావు కాబట్టి అందుకే మేము నిన్ను నమ్ముతున్నాము దట్ ఇటరమ్స్ మన వరల్డ్ ని ఇన్వైట్ చేయడానికి వస్తున్నాయని. బట్ మీహో అండ్ పార్క్ లాంటి హంటర్స్ కి ఎట్లాంటి మెమరీస్ లేవు కదా వాళ్ళకి తిరిగి రావడానికి. సో అందుకే సుహో వాళ్ళు నిన్ను నమ్మరు అండ్ వాళ్ళని నమ్మించడం కూడా చాలా కష్టమే అండ్ నీ సైడ్ కి తెచ్చుకోవడము ఇంకా చాలా కష్టము అని జాంగిన్ గడు అంటాడు. అంత మన సుహోకి ఏం చేయాలో అర్థం కాదు. బట్ అప్పుడే చూల్ గడికి ఒక ఐడియా వస్తుంది అండ్ వాడు సుహోతో అంటాడు అందరూ నిన్ను నమ్మాలి అండ్ నీ సైడ్ కి రావాలంటే నువ్వు ఒక నేషనల్ లెవెల్ హంటర్ అయిపోవాలి జస్ట్ లైక్ థామస్ ఆంద్రే ఆఫ్ యుఎస్ అండ్ లీ జీ గ్యాంగ్ ఆఫ్ చైనా అండ్ సిద్ధార్థ్ బచ్చన్ ఆఫ్ ఇండియా. అంటే సుహో వీళ్ళంతా స్ట్రాంగ్ అయిపోతే అప్పుడు హంటర్స్ సుహోని నమ్ముతారు కదా, ఇంత స్ట్రాంగ్ హంటర్ అబద్ధం ఎందుకు చెప్తారులే అబౌట్ ద ఇతరమ్స్ అని. సో అందుకే చూయిల్ సుహోతో అంటాడు నువ్వు నేషనల్ లెవెల్ ఆర్ లేదా దానికన్నా స్ట్రాంగ్ హంటర్ అయిపోవాలి అని. అండ్ దీంతో ఆబ్వియస్లీ మన సుహో చాలా షాక్ అయిపోతాడు. బట్ సుహో అంటాడు ఇంకో 1 month లో నేను వేరే హంటర్స్ అందరూ నన్ను నమ్మే అంత స్ట్రాంగ్ అయిపోతా అని సుహో చూయిల్ గారితో అంటాడు. సో అందుకే ఇప్పుడు చూయిలు అంత కాన్ఫిడెంట్ గా అంటాడు దట్ సుహో విల్ డిఫీట్ ద ఇతరమ్స్ అని. అండ్ ఆల్సో చూయిలు జాంగిన్ వాళ్ళతో అంటాడు సుహో తన పని ఎట్లాగైనా చేస్తాడు, సో అందుకే మనం కూడా మన పనులు సరిగ్గా చేయాలి సో దట్ మనం సుహోకి హెల్ప్ చేయడానికి తను ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోవడానికి అని చూయిల్ గాడు అంటాడు. అండ్ గైస్ తర్వాత వీళ్ళు ఒక రూమ్ లోకి వస్తారు. అండ్ గైస్ ఇక్కడ అన్ని గిల్స్ ఒక లీడర్స్ ఉంటారు అనమాట. అండ్ నాకు తెలిసి వీళ్ళు ఆ ఫీల్డ్ టైప్ డంజన్స్ గురించి మాట్లాడడానికి వచ్చారు అనుకుంటా. అండ్ గైస్ వేరే సైడ్ మనం సుహోని చూస్తాం. అండ్ గైస్ మన సుహో జస్ట్ 2 days లోనే 2 D ర్యాంక్స్ 4 C ర్యాంక్స్ అండ్ 2 B ర్యాంక్స్ ఒక ఫీల్డ్ టైప్ డంజన్స్ ని క్లియర్ చేసి డిస్ట్రాయ్ చేసింది అనమాట. అండ్ దాంతో ఆబ్వియస్లీ మిహో అండ్ కీహోన్ చాలా షాక్ అయిపోతారు సుహో ఒక్కడే ఇట్లా ఎట్లా చేయగలుగుతున్నాడు అని. అండ్ ఆల్సో కీహోన్ కూడా అనుకుంటాడు సుహో ప్రతి ఒక్క డంజన్ ని క్లియర్ చేసినాక తను ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోతుండు అండ్ తన మాన ఇంక్రీజ్ అవుతుంది ప్రతి ఒక్కసారి డంజన్ ని క్లియర్ చేసినాక. అంటే సుహో నిజంగానే ఒక లెవెల్ అప్ అయ్యి స్ట్రాంగ్ అయ్యి అంటారు అని కీహోన్ గాడు అనుకుంటాడు. అండ్ సుహోకి కూడా అర్థమైపోద్ది తను స్ట్రాంగ్ అయిపోయిండు అని, ఎందుకంటే తను ఇప్పుడు షాడో అథారిటీని చాలా ఈజీగా యూజ్ చేయగలుగుతున్నాడు కాబట్టి తన మాన ఇంక్రీజ్ అవడంతో. అండ్ అప్పుడే బెరుగాడు సుహోతో అంటాడు పార్క్ గాడు ఎస్ట్రాంగ్ అంటారు కదా, సో అందుకే నేను నీ మానని పార్క్ గడి మానతో కంపేర్ చేయనా అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు ఎంతగానో స్ట్రాంగ్ అయిపోయినావో అని బెరుగాడు సుహోతో అంటాడు. బట్ దానికి సుహో అంటాడు అవసరం లేదు బెరు, నాకు ఆల్రెడీ తెలిసిపోయింది నేను పార్క్ గడ్ అంతా స్ట్రాంగ్ గా అయిపోయినానని అని సుహో అంటాడు. అండ్ పార్క్ గడికి కూడా అర్థం అయిపోయింది అనుకుంటా సుహో వాడంతా స్ట్రాంగ్ గా అయిపోయిండు అని. అండ్ గ్యాస్ తర్వాత సుహో తన ఇంటికి వచ్చేస్తాడు. బట్ గ్యాస్ తన ఇంట్లో ఆల్రెడీ ఒకడు ఉంటాడు అండ్ వాడు ఎవడు డాంగడ్ అనమాట. అండ్ వీడు అఫ్ కోర్స్ మన సుహోని లేపడానికి వచ్చిండు వాడి బ్రదర్ ని లేపేసినందుకు. అండ్ అప్పుడే డాంగడు సుహోతో అంటాడు నువ్వు అనవసరంగా వచ్చినావు నీ ఇంటికి ముందు, నీకన్నా ముందు నీ ఫ్యామిలీ వచ్చుంటే బాగుండేది, అప్పుడు నేను వాళ్ళని లేపేసేవాడిని, అప్పుడు సుహో నీకు నా బాధ అర్థమయ్యేది అని డాంగడు సుహోతో అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ సుహోకి కోపం వస్తుంది. అండ్ ఆల్సో సుహోకి తెలుసు వీడు ఎవడు అని. అండ్ ఆల్సో వీడు ఒక ఎస్ట్రాంగ్ అంటారని కూడా మన సుహోకి తెలుసు. ఎలా అంటే చూయిల్ గడు ముందే చెప్పేసాడు అనమాట డాంగడ్ గురించి సుహోకి, ఎందుకంటే ఆ చీసన్ ప్రిజన్ ఇన్సిడెంట్ వల్ల సుహోనే కదా ఎక్కువ ఫేమస్ అయిపోయిండు అండ్ హీరో అయిపోయింది కదా. అండ్ ఆ ఇన్సిడెంట్ ని ప్లాన్ చేసింది ఎవడు డాంగడే కదా టు ఫ్రీ హిస్ బ్రదర్. బట్ సుహో వల్ల వాడి బ్రదర్ పోయాడు కాబట్టి అందుకే చూయిల్ కి ముందే అర్థమైపోయింది అనమాట డాంగాడు మన సుహోని వెతుకుని రావచ్చు అని. సో అందుకే చూయిలు సుహోకి మొత్తం చెప్పేశాడు అబౌట్ డాంగ్. అండ్ ఆల్సో చూయిలు డాంగ్ గడి ఫోటోని కూడా చూపిస్తాడు సుహోకి. అండ్ ఆల్సో చూయిల్ గడు అంటాడు డాంగ్ గాడు కొరియాలో ఉన్న ఎస్ట్రాంగ్ కంట్రీస్ లోనే చాలా స్ట్రాంగెస్ట్, సో అందుకే నేను నీతో పాటు కొంతమంది గార్డ్స్ ని పంపిస్తున్నా టు
ప్రొటెక్ట్ యూ అని చూయిల్ గాడు అంటాడు సుహోతో. బట్ మన సుహో వద్దని అంటాడు. దాంతో చూయిల్ గాడు పంపిడు గార్డ్స్ ని విత్ సుహో. బట్ వాడు సుహోతో అంటాడు నీకు డాంగ్ గాడు తగిలితే నువ్వు వాడితో ఫైట్ చేయకు పారిపో అని చూయిల్ గాడు సుహోతో అంటాడు. బట్ ఆఫ్ కోర్స్ మన సుహో పారిపోడు. అండ్ తను డాంగ్ గాడితో అంటాడు నువ్వు ఇక్కడికి నీ బ్రదర్ ని ఏమేం చేయడానికి వచ్చినావా, అలా అయితే నువ్వు ఇక్కడికి అనవసరంగా వచ్చినావు, ఎందుకంటే నీ బ్రదర్ ని నేను లేపేలేదు, క్యాంగ్ టాషిక్ అనే వాడు లేపేసిండు అని సుహో వాడితో అంటాడు. దాంతో డాంగ్ గాడు కొంచెం షాక్ అవుతాడు. ఎందుకంటే సుహోకి వాడి గురించి మాత్రమే కాకుండా టాషిక్ గాడి గురించి కూడా తెలుసు కదా. సో అందుకే వాడు కొంచెం షాక్ అవుతాడు. అండ్ వాడు సుహోతో అంటాడు ఐ డోంట్ కేర్, నేను ఇక్కడికి నా బ్రదర్ ని ఏమేం చేయడానికి రాలేదు, నీలాంటి వాడి వల్ల నా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది, అందుకే నాకు కోపం వచ్చింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను నిన్ను లేపడానికి అని డాంగ్ గాడు సుహోతో అంటాడు. దాంతో సుహో వాడుతూ అంటాడు అయితే నేను ఇంకా ఎవరు కాపాడలేరు, పద మనం వేరే ఎక్కడికైనా పోదాము టు ఫైట్ అని సుహో వాడుతూ అంటాడు. అండ్ దాంతో డాంగ్ గాడు అంటాడు నేనెందుకు నీ మాట వినాలి అని. అండ్ వాడు ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. బట్ గైస్ అప్పుడే సుహో గోడని కొడతాడు. అండ్ దాంతో అలాము మోగడం స్టార్ట్ అయిపోద్ది. అండ్ అప్పుడే సుహో డాంగ్ ఆడుతూ అంటాడు నా అంకుల్ నా గురించి కొంచెం ఎక్కువ అవుతాడు, సో అందుకే తను అల్లం పెట్టించిండు. అండ్ ఒకవేళ మనం ఇక్కడ ఫైట్ చేస్తే ఇంకో 5 minutes లో సెక్యూరిటీ కంపెనీ వాళ్ళు అండ్ హంటర్స్ అందరు కూడా వచ్చేస్తారు ఇక్కడికి, సో అందుకే పద మనం వేరే దగ్గరికి పోతాం టు ఫైట్. అండ్ నువ్వు ఇంకా కదలకపోతే నీ ఇష్టం, ఇంకా నువ్వు దొరికిపోతావు ఇంకా అని సుహో వాడుతూ అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ డాంగ్ ఇంకా కదులుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు వేరే దగ్గరికి వచ్చేసారు టు ఫైట్. అండ్ అప్పుడే డాంగ్ గడు సుహోతో అంటాడు నువ్వు నన్ను చూసి భయపడలేదంటే నీకు నిజంగానే రీఓపెనింగ్ అయిందనమాట, కొంపదీసి నువ్వు ఎస్ ర్యాంక్ రీచ్ అయిపోయినవా ఏంది అని డాంగ్ గాడు అంటాడు. అండ్ దాంతో సుహో అంటాడు నాకు కూడా తెలియదు, నేను ఇంకా నా ర్యాంక్ చెక్ చేయించుకోలే, బట్ నా గురించి వదిలేసి నీకు అసలు ఆ స్టార్ ఫ్రాగ్మెంట్స్ ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి అని సుహో వాడిని అడుగుతాడు. అండ్ దాంతో డాంగ్ గాడు అంటాడు ఎందుకు నీకేమైనా స్టార్ ఫ్రాగ్మెంట్స్ కావాలా, అండ్ దాని గురించి నీకు అసలు నేను ఎందుకు చెప్పాలి, అండ్ ఆల్సో స్టార్ ఫ్రాగ్మెంట్స్ అంత ఈజీగా దొరకట్లే ఇప్పుడు అని డాంగ్ గాడు అంటాడు. అండ్ దాంతో మన సుహో అనుకుంటాడు వీడికి స్టార్ ఫ్రాగ్మెంట్స్ ఇతరమ్స్ వాళ్ళు ఇవ్వట్లేదా అని. అంటే మన సుహో అనుకుంటాడు వీడు కూడా ఇతరమ్స్ తో కలిసిపోయి వాళ్ళకి హెల్ప్ చేస్తుండు జస్ట్ లైక్ క్లీమెన్సన్ లాగా అని. అండ్ అప్పుడే డాంగ్ గాడు మళ్ళీ అంటాడు ఓన్లీ వీక్ వాళ్ళు మాత్రమే రిలే అవుతారు ఆన్ స్టార్ ఫ్రాగ్మెంట్స్. అండ్ ఆల్సో నువ్వు ఇప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నావు ఏమో కదా ఎస్ ర్యాంక్ కి రీచ్ అయిపోయినందుకు బై రీఎవెకనింగ్, అది కూడా బై లక్. బట్ నీకు ఒక విషయం తెలుసా అందరూ ఎస్ ర్యాంక్ కంటెస్ సేమ్ గా ఉండరు అని డాంగ్ గాడు అంటాడు. అంటే గైస్ ఎస్ ర్యాంక్ కంటెస్ లో కొంతమంది చాలా స్ట్రాంగ్ ఉంటారు కదా అండ్ కొంతమంది అంత స్ట్రాంగ్ గా ఉండరు కదా, సో అందుకే డాంగ్ గాడు అట్లా అంటాడు ఎస్ ర్యాంక్ కంటెస్ అందరూ సేమ్ గా ఉండరు అని. అండ్ అప్పుడే డాంగ్ గాడు వాడి ఆరాని రిలీజ్ చేస్తాడు. దీంతో మన సుహో అనుకుంటాడు వీడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు కంపేర్ టు లీమిన్సన్ అని. అండ్ ఆల్సో ఇది నా ఫస్ట్ ఫైట్ విత్ అన్ ఎస్ ర్యాంక్, సో అందుకే నేను చూడాలని అనుకుంటున్నాను నేను ఎంతగానో స్ట్రాంగ్ అయిపోయినానని అని సుహో అనుకుంటాడు. అతను డాంగ్ గాడి మీద అటాక్ వేస్తాడు. బట్ ఆఫ్ కోర్స్ తన అటాక్ తగలదు డాంగ్ గాడికి. అండ్ అంటే డాంగ్ గాడి అటాక్ సుహోకి తగలేస్తుంది. అండ్ అప్పుడే వాడు సుహోతో అంటాడు నువ్వు నిజంగానే డైరెక్ట్ గా నాతో ఫైట్ చేయడానికి వస్తున్నావా, ఈవెన్ నువ్వు ఒక సమ్రాట్ టైప్ అంటారైనా సరే నువ్వు నీ షాడోస్ ని సంబంధించి నాతో పాటు ఫైట్ చేయడానికి అని డాంగ్ గాడు అంటాడు సుహోతో. అండ్ వాడు ఈసారి పంచ్ చేస్తాడు సుహోని. అండ్ మన సుహో తప్పించుకోలేకపోతాడు. అంత వాడు మళ్ళీ అటాక్ చేస్తాడు సుహో మీద. అండ్ ఈసారి మన సుహో తప్పించుకుంటాడు. అతను క్లిక్ చేస్తాడు డాంగ్ గాడిని. దాంతో ఆబ్వియస్లీ డాంగ్ గాడికి అసలు కాదు. ఆ తర్వాత వాడు అట్లా కంటిన్యూస్లీ సుహో మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ వాడు సుహోతో అంటాడు నువ్వు నీ దగ్గర ఉన్న ఎబిలిటీస్ అన్నిటిని యూజ్ చేసినా సరే నువ్వు నన్ను డిఫీట్ చేయలేవు, అది ఇంపాసిబుల్ అని డాంగ్ గాడు సుహోతో అంటాడు. అండ్ సుహోకి కూడా అర్థమైపోద్ది నాకన్నా ఎక్కువ స్ట్రెంత్ డాంగ్ గాడి దగ్గర ఉందని. బట్ గైస్ డాంగ్ గాడు మన సుహో పాస్ట్ వర్జన్స్ అంతా స్ట్రాంగ్ కాదనమాట, సో అందుకే మన సుహో అనుకుంటాడు నేను డాంగ్ గాడిని డిఫీట్ చేయగలను అని. ఆ తర్వాత డాంగ్ గాడు కట్టి పనిచేస్తాడు సుహోకి. దాంతో సుహో దూరం భయపడతాడు. బట్ గైస్ ఈసారి మన సుహో ఒక షాడో వెపన్ తో స్టాబ్ వేసాడు అనమాట డాంగ్ గాడి చేయిని. దాంతో డాంగ్ గాడు చాలా షాక్ అయిపోతాడు సుహో ఇప్పుడు ఒక వెపన్ ని సమన్ చేసిండు అని. అండ్ గైస్ తర్వాత సుహో తన ఎబిలిటీస్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే మన సుహో తన షాడో ఐటమ్స్ ని యూజ్ చేస్తాడు అనమాట. అండ్ ఇవన్నీ కూడా రేర్ గ్రేడ్ వే అనమాట. అండ్ దాంతో మన సుహోవి స్టాట్స్ అన్ని కూడా ఇంక్రీస్ అయిపోతాయి. అండ్ అప్పుడే సుహో డాంగ్ ఆడుతూ ఉంటాడు ఇప్పుడు నేను నీతో నా ఫుల్ పవర్స్ తో ఫైట్ చేస్తాను అని. అండ్ గైస్ ఇప్పుడు సుహో చూడడానికి అచ్చం జినువు లాగానే ఉన్నాడు కదా. అండ్ గైస్ దాని వల్ల డాంగ్ గాడికి వాడి పాస్ట్ లైఫ్ ఒక మెమరీ గుర్తొస్తుంది. అండ్ దాంట్లో జిన్వు వీడితో అంటాడు అనమాట వీడు మన జిన్వు ఒక షాడో అయిపోయినాక వాట్ అబౌట్ గ్రీడ్, నువ్వు గ్రీడ్ గా ఉండడం వల్లనే కదా నువ్వు పోయావు, వాట్ డూ యూ థింక్, నీకు గ్రీడ్ అనే పేరు నచ్చిందా అని జిన్వు వాడితో అంటాడు. అండ్ గైస్ నాకు తెలిసి ఇట్లా డాంగ్ గాడికి వాడి పాస్ట్ లైఫ్ ఒక మెమరీస్ అని కూడా గుర్తొచ్చేసాయి అనుకుంటా. అండ్ ఇట్లా చాప్టర్ 57 ఎండ్ అయిపోద్ది గైస్. సో గైస్ ఇది చాప్టర్ 56 అండ్ 57 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 58 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. ఆ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.